Dear first enter economics students, welcome to online class from EPR Education. Today this is very important video class because I prepared guessing 5 marks questions from first enter economics. So all the first enter economics students very carefully listen and watch from this video because we are all follow the guessing 5 marks questions for the public examination 2021. So start the guessing 5 marks questions lesson wise. First lesson, introduction economics. What are the differences between ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్? ఉచిత వస్తువులకి ఆర్థిక వస్తువులకి మధ్య ఉన్న తేడాలు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్? మానవుని కోరికల లక్షణాలు ఏవి? ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ. ప్రయోజనానికి సంబంధించి వివిధ రకాల ప్రయోజనాలు తెలియచేయండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద జాకబ్ వైనర్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. జాకబ్ వైనర్ యొక్క అర్థశాస్త్ర నిర్వచనాన్ని వివరించండి. దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. నెక్స్ట్ సెకండ్ లెసన్, థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ. కార్డినల్ ప్రయోజనానికి ఆర్డినల్ ప్రయోజనానికి మధ్య ఉన్న వ్యత్యాసం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్? ఐసి ఇండిఫరెన్స్ కర్వ్, ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు లేదా ధర్మాలు. థర్డ్ క్వశ్చన్, రైట్ ద ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్. ధర రేఖ లేదా బడ్జెట్ రేఖ గురించి రాయము. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ లెసన్. నెక్స్ట్ థర్డ్ లెసన్, డిమాండ్ అనాలిసిస్. డిమాండ్ అనాలిసిస్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ డిమాండ్? డిమాండ్ నిర్ణయించే కారకాలు ఏవి? సెకండ్ క్వశ్చన్, వై ఏ డిమాండ్ కర్వ్ యాజ్ ఏ నెగటివ్ స్లోప్ ఆర్ వై డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్? డిమాండ్ రేఖ ఎందుకు రుణాత్మక వాలు కలిగి ఉంటుంది లేదా ఎడమ నుంచి కుడికి దిగువకి ఎందుకు వాలి ఉంటుంది? థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జంప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైస్ డిమాండ్. ధర డిమాండ్ లేదా డిమాండ్ సూత్రం యొక్క మినహాయింపులు లేదా పరిమితులను వివరించండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ డిమాండ్. ఆదాయ డిమాండ్ గురించి వివరించండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, ఎక్స్ప్లెయిన్ ద టోటల్ అవుట్లే మెథడ్ ఆఫ్ మెజరింగ్ ఎలాస్టిసిటీ డిమాండ్. డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే మొత్తం ఖర్చు పద్ధతిని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద పాయింట్ మెథడ్ మెజరింగ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే బిందు పద్ధతిని వివరించండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ థర్డ్ లెసన్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఉండవు వెయిటేజ్ ప్రకారం. ఫిఫ్త్ లెసన్, ఈ సంవత్సరం ఫిఫ్త్ లెసన్ ఇవ్వటం జరిగింది. 2021లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఫిఫ్త్ లెసన్ 5 మార్క్స్కి ఇవ్వటం జరిగింది. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్? పరిపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏవి? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై ప్రైస్ డిస్క్రిమినేషన్? ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. ధర విచక్షణ అనగానేమి? ధర విచక్షణకు సంబంధించిన పద్ధతులను వివరించండి.
నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఒలిగోపోలీ. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఒలిగోపోలీ? పరిమిత స్వామ్యాన్ని నిర్వచించండి. పరిమిత స్వామ్యం మార్కెట్ లక్షణాలు తెలియచేయండి. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఆర్ గెస్సింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 5th లెసన్. నెక్స్ట్ 6th లెసన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ఫ్యాక్టర్ ప్రైస్? ధర, ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే కారకాలు ఏవి? సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాసీ రెంట్. కృత్రిమ బాటకం గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ రెంట్. కొరత బాటకం యొక్క భావనను వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోస్ ఇంట్రెస్ట్, నెట్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ కాంపోనెంట్స్. స్థూల వడ్డీ, నికర వడ్డీ యొక్క భాగాలను వివరించండి. సో దీస్ ఆర్ 4 క్వశ్చన్స్, గెస్సింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 6th లెసన్. నెక్స్ట్ 7th లెసన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైన్ దట్ నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం నిర్ణయించే కారకాలు ఏవి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి జాతీయ ఆదాయాన్ని వివరించండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పాపులేషన్? ధరకి, జనాభాకి, తలసరి ఆదాయానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 7th లెసన్, దట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ 8th లెసన్, మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్. దానిలో ఉన్న ఆ 8th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 మార్క్స్. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ? ప్రభుత్వ రాబడి మార్గాలు ఏవి? లిస్ట్ అవుట్ ద వేరియస్ ఐటమ్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ వ్యయ వర్గీకరణ లేదా ప్రభుత్వ వివిధ వ్యయ అంశాలను వివరించండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. సార్థక డిమాండ్ భావనను వివరించండి. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ గెస్సింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ 8th లెసన్ ఇన్ దిస్ ఇయర్. నెక్స్ట్ 9th లెసన్, మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఈ లెసన్లో ఉన్న గెస్సింగ్ క్వశ్చన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, ఫస్ట్, స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? లేదంటే రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఆబ్జెక్టివ్స్ అని అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ గురించి రాయమని అడుగుతాడు. నెక్స్ట్, స్టేట్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణ రకాలను వివరించండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఉన్న నివారణ చర్యలు ఏంటి? సో దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 9th లెసన్ అండ్ అనదర్ క్వశ్చన్స్ ఆల్సో. ఎక్స్ప్లెయిన్ ద ఎనీ 3 డెఫినేషన్స్ ఆఫ్ మనీ. ఏవైనా ద్రవ్యానికి సంబంధించి 3 రకాల నిర్వచనాలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం యొక్క విధులను వివరించండి. సో ఈ లెసన్ 5 క్వశ్చన్స్ చదివితే 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఎకనామిక్ స్టాటిస్టిక్స్, దట్ ఈజ్ లాస్ట్ లెసన్. దానిలో మనం ఇంపార్టెంట్ 5 మార్క్స్ని మనం పరిశీలిస్తే, వాట్ ఈస్ ద రిలేషన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్? అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం అని అడుగుతాడు. సేమ్ క్వశ్చన్ ఆస్కింగ్ టు సెకండ్ మోడల్ ఆల్సో. దట్ క్వశ్చన్ నేమ్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని అడుగుతాడు. గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యత లేదా దాని పరిధిని వివరించండి అని అడుగుతాడు.
నెక్స్ట్ దిస్ ఈజ్ థియరీ క్వశ్చన్. కానీ ఇంకొకటి సమ్ కూడా అడుగుతాడు. సమ్లో మోడ్ గురించి ఎక్కువగా అడుగుతాడు. క్యాలిక్యులేటింగ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా, ఆ క్వశ్చన్ అడుగుతాడు. సో అంటే బాహుళకం గురించి లెక్క అడుగుతాడు, లెక్క సమ్ ఇస్తాడనమాట, ఆ సమ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ గెస్సింగ్ క్వశ్చన్స్, 5 marks questions from first inter economics for the public examination 2021. So dear students, carefully follow the or prepare the in these questions, question answers compulsory. So thank you for watching this video.